రీసెంట్గా వచ్చిన మహారాజా మూవీ మీకు నచ్చిందా? దాని క్లైమాక్స్ చూసి మీరు కొంచెం డిస్టర్బ్ అయ్యారా? దెన్ బీ ప్రిపేర్డ్ టు బి మోర్ డిస్టర్బ్. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఒక 3 మూవీ క్లైమాక్సెస్ ఇంకా డిస్టర్బింగ్ గా ఉంటాయి. సో వెల్కమ్ టు మైవీ ప్రొడక్షన్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్డ్ యట్. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ లిస్ట్లో థర్డ్ మూవీ ఏంటి అంటే ఇరట్టా. ఇది 2003లో వచ్చిన మలయాళం క్రైమ్ డ్రామా మూవీ. క్లైమాక్స్ వరకు ఉండే డ్రామాని కొంచెం ఓపిక్గా చూస్తే క్లైమాక్స్ లో దట్ హోల్ డ్రామా మేక్స్ సెన్స్. నేనైతే ఆ క్లైమాక్స్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇట్ డిడెంట్ ఎఫెక్టెడ్ మీ దట్ మచ్. ఎందుకనేది నెక్స్ట్ మూవీ గురించి చెప్పినప్పుడు చెప్తాను. ఓకే, మరి ఈ లిస్ట్ లో సెకండ్ మూవీ ఏంటి అంటే ఓల్డ్ బాయ్. ఇది 2003లో రిలీజ్ అయిన సౌత్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. క్లైమాక్స్ చూశాక నాకైతే మైండ్ మొగ్గలేసింది. నేను నా కల్లో కూడా ఇలాంటి ఒక క్లైమాక్స్ ని చూస్తా అని అనుకోలేదు. క్లైమాక్స్ చూశాక కాసేపు అలా ఉండిపోయా. రే, ఏం జరుగుతుందిరా ఇక్కడ, అసలు ఏంట్రా ఇది అన్న ఫీలింగ్ లో ఉండిపోయా. మూవీ కంప్లీట్ చేశాక నేను ఆ మూవీ నుంచి బయటకు రావడానికి కాస్త టైం పట్టింది నాకు. ఓల్డ్ బాయ్ చూసిన గుండె కాబట్టి ఇరట్టా క్లైమాక్స్ ని తట్టుకోగలిగింది. ఇక ఈ లిస్ట్ లో ఫస్ట్ మూవీ ఏంటి అంటే ఇన్సెండీస్. ఇది 2010లో రిలీజ్ అయిన కెనేడియన్ మిస్టరీ డ్రామా మూవీ. ఓల్డ్ బాయ్ చూశాక ఇక అంతకన్నా డిస్టర్బింగ్ సీక్వెన్సెస్ చూడనులే అని అనుకున్నా, బట్ దిస్ మూవీ క్లైమాక్స్ ప్రూవ్డ్ మీ రాంగ్. ఈ మూవీ నేను లాస్ట్ ఇయర్ చూసా. క్లైమాక్స్ కి నా ఫ్యూజులు ఎగిరిపోయాయి, తుల్లిపోయా నేనైతే. దీనమ్మ ఇదెక్కడి ట్విస్ట్ రా నాయనా అని అనిపించింది. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ డిస్టర్బింగ్ క్లైమాక్స్ ఐ హ్యావ్ ఎవర్ వాచ్డ్ టిల్ నౌ. అపార్ట్ ఫ్రమ్ ద క్లైమాక్స్, దిస్ మూవీ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాట్ అండ్ ఎ వెరీ గుడ్ నరేషన్. సో అది మరి సంగతి. మీరు ఈ మూవీస్ ని చూసి ఉంటే మీ రియాక్షన్ ఏంటో కమెంట్ చేయండి. ఇలా వేరే స్పెసిఫిక్ జానర్ మూవీస్ లిస్ట్ ఏమైనా కావాలి అంటే కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ వన్ వీడియో.